హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మి ఒలవలాస్ కిచెన్. నేను మీ లక్ష్మి. ఈరోజు మీ అందరికీ కూడా చల్లగా వాటర్ మెలన్ పాప్సికల్స్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఈ పాప్సికల్స్ చేయడం చాలా ఈజీ అండి. చిన్నపిల్లలు కూడా చేసేస్తారు. అండ్ వాటర్ మెలన్ ఎవరైతే తినని పిల్లలు ఉంటారో వాళ్ళు కూడా ఈ విధంగా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. ఎందుకు అంటే వాటర్ మెలన్ పీసెస్లా కాకుండా ఇలా వాళ్ళకి ఐస్ లాగా వస్తుంది కాబట్టి చాలా ఇష్టంగా తింటారు. మరి వీడియో చూసే ముందుగా లైక్ చేయడం మర్చిపోకండి. నేను ఇక్కడ వచ్చేసి ఒక పెద్ద సైజు వాటర్ మెలన్లో హాఫ్ పీస్ తీసుకున్నానండి. దాన్ని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. నేను సీడ్స్ ఏమీ తీసుకోలేదండి. సో గ్రైండ్ చేసిన తర్వాత వచ్చేస్తుంది కాబట్టి సీడ్స్తోనే కట్ చేసి ఉంచుకున్నాను. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని ఇందులో 2 కప్పుల వాటర్ మెలన్ పీసెస్ వేసుకుంటున్నానండి. ఇలా 2 కప్పుల వాటర్ మెలన్ పీసెస్ వేసుకున్న తర్వాత మిగతావి తర్వాత గ్రైండ్ చేసుకుంటాను. సో 2 కప్పుల వాటర్ మెలన్ పీసెస్కి 3 టేబుల్ స్పూన్ షుగర్ వేసుకుంటున్నానండి. అంటే మనకి వాటర్ మెలన్ ఉండే స్వీట్ని బట్టి షుగర్ అనేది యాడ్ చేసుకోవాలి. మరీ ఎక్కువగా స్వీట్గా ఉంటే కనుక 2 టేబుల్ స్పూన్స్ సరిపోతుంది. సో ఇందులోనే ఒక 5-6 పుదీనా ఆకులు వేసుకుని ఒక పావు టీ స్పూన్ ఉప్పు కూడా వేసి ఇదంతా కూడా 1 నిమిషం పాటు బాగా బ్లెండ్ చేసుకుంటే ఈ విధంగా జ్యూస్ లాగా వచ్చేస్తుందండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో ఒక స్ట్రైనర్ని పెట్టుకొని మనం ముందుగానే గ్రైండ్ చేసి ఉంచుకున్న వాటర్ మెలన్ జ్యూస్ అంతా కూడా వేసుకొని ఒక గరిటెతో కలుపుకుంటూ ఉంటే జ్యూస్ అంతా కూడా అడిగి వెళ్ళిపోయి వాటర్ మెలన్లో ఉండే సీడ్స్ అవి ఉంటాయి కదా, అదంతా కూడా పీచులాగా సపరేట్ అయిపోతుంది. సో ఈ విధంగా మొత్తం అన్నీ కూడా గ్రైండ్ చేసుకొని వడకట్టుకున్న తర్వాత ఇందులో హాఫ్ లెమన్ పీస్ని పిండుకున్నానండి. కొంచెం నిమ్మరసం వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. నేను మొత్తంగా 4 కప్పుల వాటర్ మెలన్ పీసెస్ వేసుకొని 6 టేబుల్ స్పూన్ల షుగర్ వేసుకుని హాఫ్ లెమన్ వేసుకున్నానండి. సో మొత్తం అంతా కూడా కలుపుకున్న తర్వాత వాటర్ మెలన్ పాప్సికల్స్ చేసుకోవడం కోసం ఇలాంటి కుల్ఫీ మావులు తీసుకున్నాను. సో ఇందులో నిండుగా వేసేసుకోవచ్చు. మీ దగ్గర ఇలాంటి కుల్ఫీ మావులు కనుక లేకపోతే ఇంట్లో ఉండే స్టీల్ గ్లాస్లో కూడా వేసేసుకోవచ్చు అండి. లేదంటే కనుక పేపర్ గ్లాస్లో కూడా వేసుకోవచ్చు. సో అన్నీ కూడా ఫిల్ చేసేసుకున్న తర్వాత ఒక కప్పులో చిన్న వాటర్ మెలన్ పీసెస్ కట్ చేసుకున్నాను, సీడ్స్ లేకుండా. అవి కొంచెం వేసుకుంటున్నానండి. అంటే తినేటప్పుడు మనకి చిన్న పీసెస్ కూడా తగులుతూ ఉంటే నోటికి బాగుంటుంది. ఇలా వేసుకున్న తర్వాత పైన కవర్ చేసుకోవడం కోసం క్యాప్స్ ఉంటాయి కదండి, అవి పెట్టేసుకున్నాను టైట్గా. సో ఈ విధంగా మొత్తం అంతా కూడా ఫిల్ చేసేసుకోవాలి. నేను ఇంకొక షేప్లో ఉంటుంది కదా ఐస్ లాగా, అందులో కూడా ఫిల్ చేసి పెట్టుకున్నాను. ఇవి 2 లేకపోతే కనుక ఇలాంటి పేపర్ గ్లాస్లో కూడా వేసేసుకోవచ్చు. ఇలా పెట్టుకున్న తర్వాత ఫ్రీజర్లో పెట్టుకొని ఒక నైట్ అంతా ఉంచేయచ్చండి. లేదు అంటే కనుక 8 అవర్స్ అయినా కంపల్సరీగా ఉంచాలి. సో నేను వచ్చేసి 8 అవర్స్ తర్వాత ఒక బౌల్తో వాటర్ తీసుకొని అందులో ఈ కుల్ఫీ మావుల్ని పెట్టుకుంటే మనకి పాప్సికల్ అనేది చాలా ఈజీగా వచ్చేస్తుందండి. సో చూసారు కదా వాటర్ మెలన్ పాప్సికల్ని చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది. పిల్లలైతే చాలా బాగా ఇష్టపడతారండి. మరి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలాగొచ్చిందో నా కామెంట్లో చెప్పండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే నా వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.